హాయ్ వ్యూవర్స్, పీఎం కిసాన్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. దీనిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి. అది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో అయితే నేరుగా జమ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 18 విడతలుగా అయితే విడుదల కాగా 19వ విడత కోసం లక్షలాది మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. మీడియా నివేదిక ప్రకారం అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేసినటువంటి తేదీ ప్రకటించడం మనకు తెలుస్తుంది. అంటే ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి బీహార్ నుంచి అయితే పర్యటించనున్నారు. అక్కడి నుంచే 19వ విడతకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే రైతులైతే ఈ పనులైతే తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులు ఈ కేవైసీ ప్రక్రియనైతే తప్పనిసరిగా పూర్తి చేయాలి. అదే ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 15వ తేదీన 2024లో అయితే 18వ విడత నిధులనైతే విడుదల చేశారు. అదే పీఎం కిసాన్ పథకానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు, అదేవిధంగా భూమి పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదే దీనికోసానికి గాను ఆన్‌లైన్‌లో అయితే పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అయితే నమోదు చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా సీఎస్‌సి సెంటర్‌ల ద్వారా కూడా దీన్ని పూర్తి చేయొచ్చు. 18వ విడతకు సంబంధించినటువంటి నగదు జమ అయిందో లేదో అయితే ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్‌కి సంబంధించిన పీఎం కిసాన్ .gov.in సందర్శించాల్సి ఉంటుంది. దానిలో బెనిఫిషియరీ స్టేటస్‌ను క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి మొబైల్ నంబర్ లేదా ఐడీని అయితే ఉపయోగించి స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులైతే లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలైతే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే 19వ విడతకు ఇంకా కొన్ని రోజులు ఉండడంతో అర్హులైన రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఈ కేవైసీని ముందుగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ని అయితే వెళ్లి పూర్తి వివరాలను అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ. నమస్తే.